సహస్ర కడుపుతో ఉన్నట్టుగా నాటకం ఆడుతోందని పని మనిషి రత్తాలు నిజం తెలుసుకోవడంతో రత్తాలని సహస్ర గదిలో కట్టిపడేస్తుంది. పద్మాక్షి సహస్ర ఇద్దరు కూడా రత్తాలని బెదిరిస్తూ, చూడు, నీకు తెలిసిన నిజాన్ని నువ్వు ఎవరితోనూ చెప్పడానికి వీల్లేదు. నోరు మూసుకొని నేనిచ్చిన డబ్బు తీసుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో. ఎట్టి పరిస్థితులను ఎవరి కంట పడకూడదు అని చెప్పి సహస్ర పద్మాక్షి ఇద్దరు కూడా రత్తాలని బెదిరించడంతో రత్తాలు భయంతో వణికిపోతూ, అలాగే అమ్మా, మీరు చెప్పినట్టుగానే మీరు ఇచ్చిన డబ్బు తీసుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను అని చెప్పి ఆ డబ్బుని చీర కొంగులో దాచిపెట్టుకుంటూ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. అదే టైంకి లక్ష్మి కూడా ఆ ముసుగులో ఉన్న వ్యక్తి ఎవరో, యమున ఎందుకు అతన్ని చూసి అంతలా భయపడిపోయిందో, అసలు అతనికి యమునకి సంబంధం ఏంటో తెలుసుకోవాలని చెప్పి కంగారుగా బయటికి వెళ్ళబోతూ అనుకోకుండా అంబికకు డాష్ ఇవ్వడంతో అంబిక సీరియస్ అవుతూ లక్ష్మి చెంప పగలగొడుతుంది. అసలు బుద్ధుందా, కళ్ళు ఎక్కడ పెట్టుకొని నడుస్తున్నావని చెప్పి అంబిక లక్ష్మి మీద విరుచుకుపడుతూ ఉంటే, క్షమించండి అమ్మా, త్వరగా వెళ్ళాలన్న కంగారులో చూసుకోకుండా వచ్చేసాను, మీకు డాష్ ఇవ్వడం నాదే తప్పు అని చెప్పి లక్ష్మి సైలెంట్గా అక్కడి నుండి వెళ్తూ ఉంటే, ఏంటే సారీ చెప్పి వెళ్ళిపోతే సరిపోతుంది అనుకుంటున్నావా, బాగా తలనొప్పిగా ఉంది, వెళ్ళి ఒక కాఫీ తీసుకొని రా అని చెప్పి అంబిక లక్ష్మి మీద మండిపడుతూ ఉంటుంది. ఇక దాంతో అప్పుడే రత్తాలు కిందికి వస్తూ కంగారులో పండుకి డాష్ ఇవ్వడంతో తన చీర కొంగులో నుండి బోలెడంత డబ్బు కింద పడిపోతుంది. అలా నోట్ల కట్టలు రత్తాలు దగ్గర నుండి బయటపడడంతో పండు, రత్తాలు నీకు ఇంత డబ్బు ఎక్కడిది అని చెప్పి అంటూ ఉంటాడు. అందరూ కూడా హాల్లోకి చేరుకుంటారు. లక్ష్మి, అంబిక వీళ్ళందరూ కూడా రత్తాల వైపు షాకింగ్గా చూస్తూ ఉంటే పద్మాక్షి సహస్ర ఇద్దరు కూడా రత్తాలు దొరికిపోయిందని చెప్పి కంగారు పడిపోతూ ఉంటారు. రత్తాలు, నీకు ఇంత డబ్బు ఎక్కడిది చెప్పు అని పండు అంటూ ఉంటాడు. ఇక దాంతో ఈ డబ్బు పద్మాక్షి అమ్మగారు ఇచ్చారు అని రత్తాలు అనడంతో విహారీ, ఏంటత్తయ్య మీరు రత్తాలకి ఎందుకు అంత డబ్బు ఇచ్చారని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో సహస్ర, అమ్మ రత్తాలు తన ఇద్దరు పిల్లల స్కూల్ ఫీజు కట్టాలని డబ్బులు అడిగితే ఇచ్చింది బావా, అంతే అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి, అదేంటి సహస్రమ్మ, రత్తాలకి అసలు పిల్లలే లేరు కదా, ఈ విషయం మన అందరికీ తెలుసు కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు విహారీ కూడా అనుమానంగా, అవునత్తయ్య, రత్తాలకి అసలు పిల్లలే లేరు, మరి అటువంటప్పుడు తను స్కూల్ ఫీజు కట్టాలని మిమ్మల్ని డబ్బులు ఎందుకు అడుగుతుంది, అంటే ఈ డబ్బు ఇంకెందుకోసమో తనకు ఇచ్చుంటారో, మీరు అంత డబ్బు తనకి ఇచ్చారంటే ఖచ్చితంగా తన వల్ల మీకేదో మేలు జరగబోతుంది, అంతే కదా అత్తయ్య అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. లేదు విహారీ, అదేం లేదు, తన భర్తకు ఆరోగ్యం బాగోలేదంటే ఆ డబ్బు ఇచ్చాను అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారీ, ఇలా కాదు కానీ రత్తాలు, మర్యాదగా నువ్వైనా అత్తయ్య నీకెందుకు అంత డబ్బు ఇచ్చిందో నిజం చెప్పు, లేకపోతే పోలీసులకు పట్టిస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. అవును, ఇప్పుడు కనుక నువ్వు నిజం చెప్పకపోతే విహారీ గారు నిజంగానే పోలీసులకు ఫోన్ చేసి పిలిపిస్తారు అని లక్ష్మి కూడా అంటూ ఉంటుంది. దాంతో రత్తాలు ఆ డబ్బుని విహారీ చేతుల్లో పెట్టేస్తూ, అయ్యా దయచేసి నన్ను క్షమించండి, దయచేసి పోలీసులకు ఫోన్ చేయొద్దు, నేను ఈ డబ్బు ఎందుకు తీసుకున్నానో నిజం చెప్పేస్తానయ్యా అని చెప్పి రత్తాలు విహారీ కాళ్ళ మీద పడుతుంది. ఇక సరిగ్గా అప్పుడే లక్ష్మికి కళ్ళు తిరుగుతూ ఉంటాయి. లక్ష్మి కళ్ళు తిరిగి పడిపోతుంది. లక్ష్మి కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంటే ఒక్కసారిగా తనని గట్టిగా పట్టుకుంటాడు. లక్ష్మి, లక్ష్మి, ఏమైంది లక్ష్మి అని చెప్పి విహారీ కంగారు పడిపోతూ ఉంటే అప్పుడు యమున, విహారీ, లక్ష్మికి ఏమైందో ఏంటో త్వరగా డాక్టర్కి ఫోన్ చేయరా అని చెప్పి అంటూ ఉంటుంది. విహారీ లక్ష్మిని ఎత్తుకొని తీసుకుని వెళ్ళి గదిలో పడుకోబెడతాడు. వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలుస్తాడు. సహస్ర కంగారుగా పద్మాక్షితో, అమ్మ, ఈ లక్ష్మి ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయిందంటే కొంప తీసి దానిలో ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఏమైనా మొదలై ఉంటాయా అని చెప్పి అంటూ ఉంటే, ఒకవేళ
మొదలై ఉండొచ్చే. ఒకవేళ అదే కనుక జరిగితే ఒక విధంగా మనకి మంచిదే కదా. ఎలాగో ఆ లక్ష్మి కడుపులో పెరుగుతుంది, నీ బిడ్డే కాబట్టి దాని కడుపున ఆ బిడ్డ పుట్టగానే వెంటనే మనం ఆ బిడ్డ నీకే పుట్టాడని ఇంట్లో అందరినీ కూడా నమ్మించవచ్చు. దీన్నైతే ఈజీగా మేనేజ్ చేసేయచ్చు అని చెప్పి పద్మాక్షి సహస్రతో అంటూ ఉంటే, కానీ ఇప్పుడు ఈ లక్ష్మి ప్రెగ్నెంట్ అన్న విషయం బావకు కూడా తెలిసిపోతే బావ దాన్ని ఇంకా ప్రేమగా చూసుకోవడం మొదలు పెడతాడు కదమ్మా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ముందైతే ఆ డాక్టర్ని రానివ్వవే, ఏదో ఒక విధంగా ఆ డాక్టర్ని మేనేజ్ చేద్దామని చెప్పి పద్మాక్షి సహస్రతో అంటూ ఉంటుంది. సహస్రకు సరోగసి చేసిన శైలజని లక్ష్మిని చెకప్ చేయడానికి విహారీ వాళ్ళ ఇంటికి వస్తుంది. ఇక ఆ డాక్టర్ని చూడగానే విహారీ, డాక్టర్, లక్ష్మి ఎందుకో ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది, ఒకసారి తనని చెక్ చేయండి అని చెప్పి అంటూ ఉంటే, ఇకప్పుడు పద్మాక్షి విహారీతో, విహారీ నువ్వు వెళ్ళు విహారీ, అంతా నేను చూసుకుంటాను కదా అని చెప్పి విహారీని బయటకు పంపించేస్తుంది. ఆ తర్వాత పద్మాక్షి డాక్టర్తో, డాక్టర్, మీరు కాకుండా ఇంకెవరు వస్తారో ఏంటోనని చాలా కంగారు పడిపోయాము. ఆ రోజు లక్ష్మికి సరోగసి చేసింది మీరే కదా డాక్టర్. ఇప్పుడు లక్ష్మి కడుపులో పెరుగుతుంది, నా కూతురు బిడ్డ. ఎట్టి పరిస్థితులను ఈ లక్ష్మి ప్రెగ్నెంట్ అన్న విషయం ఇంట్లో ఎవరికి తెలియకూడదు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇక దాంతో సరే పద్మాక్షి గారు, మీరు చెప్పారు కదా అంత నేను చూసుకుంటాను అని చెప్పి డాక్టర్ శైలజ అంటూ ఉంటుంది. లక్ష్మిని చెక్ చేసిన తర్వాత డాక్టర్ ఇంట్లో వాళ్ళందరితో కంగారు పడాల్సింది ఏమీ లేదు, తను ఫుడ్ సరిగా తీసుకోకపోవడం వల్లే కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పి అంటూ ఉంటే, ఇక అందరూ కూడా డాక్టర్ చెప్పింది నిజమని అనుకుంటారు. సహస్ర, పద్మాక్షి ఇద్దరు కూడా తమ ప్లాన్ వర్కౌట్ అయిందని చెప్పి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. డాక్టర్, మిమ్మల్ని నేను డ్రాప్ చేస్తాను పదండి అని చెప్పి విహారీ తన కారులో శైలజని ఎక్కించుకుని తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడు శైలజ విహారీతో, విహారీ గారు మీతో ఒక విషయం చెప్పాలి, లక్ష్మి ఇప్పుడు 3 నెలల గర్భవతి అని చెప్పి అంటూ ఉంటే విహారీ ఒక్కసారిగా షాక్ అవుతాడు. తన కడుపులో పెరుగుతుంది, మీ బిడ్డే అని చెప్పి శైలజ విహారీకి చెబుతూ ఉంటుంది. దాంతో విహారీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకొక విషయం కూడా మీతో చెప్పాలి విహారీ గారు, ఆ రోజు మీ మరదలు సహస్ర IVF కోసం మా హాస్పిటల్కి వచ్చింది. లక్ష్మి గురించి నాకు తెలుసు కాబట్టి తనకు మేలు చేయాలన్న ఉద్దేశంతో నేను IVF ద్వారా మీ శాంపిల్ని తనలో ప్రవేశపెట్టాను. అదే నేను కాకుండా మరొక డాక్టర్ ఎవరైనా అయ్యి ఉంటే మీకు చాలా నష్టం జరుగుండేది అంటూ సహస్రకు అసలు పిల్లలు పుట్టే అవకాశమే లేదు. కానీ తను మీకు శాశ్వతంగా భార్యగా ఉండడం కోసం, లక్ష్మి అడ్డు తొలగించుకోవడం కోసం లక్ష్మి మీద చాలా పెద్ద కుట్ర చేసిందని చెప్పి విహారీకి చెబుతూ, ఎట్టి పరిస్థితులను లక్ష్మి కడుపులో పెరుగుతున్నది తన బిడ్డే అన్న విషయం సహస్రకు తెలియకూడదు, తెలిస్తే లక్ష్మితో పాటు తన కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలకు కూడా ప్రమాదం అని చెప్పి డాక్టర్ శైలజ విహారీని హెచ్చరించడంతో ఇక సహస్ర కుట్రల గురించి అన్ని నిజాలు తెలుసుకున్న విహారీ, చాలా థ్యాంక్స్ డాక్టర్, ఈ నిజాలన్నీ నాతో చెప్పి మీరు చాలా మంచి పని చేశారు. ఇక మీదట లక్ష్మిని నా కంటికి రెప్పలాగా చూసుకుంటాను, తనకి తన కడుపులో పెరుగుతున్న మా బిడ్డకు ఎటువంటి ప్రమాదం జరగనివ్వను, వాళ్ళిద్దరినీ కూడా నేను కాపాడుకుంటానని చెప్పి విహారీ డాక్టర్ని ఇంటి దగ్గర దిగబెట్టేసిన తర్వాత సహస్ర గురించి ఆలోచిస్తూ, సహస్ర, ఇప్పటి వరకు ఆట నువ్వు మొదలు పెట్టావు, ఈ ఆటకు ముగింపు నేనిస్తాను, నా భార్యను బిడ్డను కాపాడుకుంటానని చెప్పి విహారీ ఇంటికి వచ్చిన తర్వాత లక్ష్మిని ఒక్క పని కూడా చేయనివ్వకుండా తనకి దగ్గరుండి ట్యాబ్లెట్స్ ఇస్తూ జ్యూస్ తాగిస్తూ ఉంటే, ఇకప్పుడు లక్ష్మి, ఏంటి విహారీ గారు, నేనేదో ప్రెగ్నెంట్ అయినట్టుగా దగ్గరుండి ఎప్పుడు లేనిది నాకు ఇలా సేవలు చేస్తున్నారేంటి అని చెప్పి అంటూ ఉంటే, డాక్టర్ నువ్వు చాలా వీక్గా ఉన్నావని చెప్పారు, అందుకే నీకు దగ్గరుండి నేను సేవలు చేస్తున్నాను, అయినా
భార్యకు ఆరోగ్యం బాగోలేనప్పుడు భర్తే కదా సేవలు చేయాల్సిందంటూ అలా విహరి లక్ష్మిని కంటికి రెప్పలాగా చూసుకుంటూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.